నాకు ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి. రొయ్యలు పోసుకుంటున్నాం. 2 సార్లు పోయినాయి సార్. వాళ్ళు ఏమైనా ఇస్తారా? చేస్తారా? నష్టపోయేది నేను కదా! వాళ్ళు కాదు కదా! వాళ్ళకి నష్టం జరగదంటే వాళ్ళకి కలగతది బాధ. నష్టం జరిగేది నాకు. నేను ఎవరని చెప్పాను ఆయనకి. చెప్పంగానే ఒక సానుకూలంగా మీ ఇద్దరికి సంబంధం లేకుండా, ఇబ్బంది లేకుండా గేట్ పెడతాను. అతను పోయేటట్టు, వచ్చేటట్టుగా నీకేమైనా ఇబ్బంది అతని వరకు పోతే గేట్ పెట్టేది ఎవరు? నన్ను పెట్టుకోమన్నాడు. ఎవరు? ఎంఆర్ఓ గారు. నీ పొలానికా? ఆ! గేట్ పెట్టుకుంటే ఇంకెవరు రారు కదా. ఇక నా ఇంచుమించు అట్టే ఎవరు పోయేదానికి లేకుండా అతని వరకు పోయేటట్టుగా, వచ్చేటట్టుగా గేట్ పెట్టు. అతన్నైనా ఎందుకు పంపిస్తావు? సార్ ఇంక నా వాళ్ళు ఆ మాట చెప్తేనే కదా సార్. అతను ఎవరు వాళ్ళు చెప్పేది? ఎంఆర్ఓ గారే చెప్తారు. ఎంఆర్ఓకి నీ కై మీద ఏం హక్కు ఉంది? ఆయనకి ఏం సంబంధము? నేను అన్ని మాట్లాడేదానికి నాకు అంత టాలెంట్ లేదు, అంత లా తెలీదు. వాస్తవంగా ఉన్నది చెప్తున్నాను. అది ఏంటంటే కొనుక్కున్నానే కానీ కొనుక్కున్నా కాడి నుంచి మనం ఇదే ఈ సమస్యతో ఏగులాడుతానే ఉన్నాను అతనితో నేను. అతని పేరు ఏం పేరు? ఏడుకొండలు మా చిన్నాన్న కొడుకు. వాళ్ళు ఒకరంతా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు. ఆ సపోర్ట్ వల్ల కొంచెం నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నేను ఎస్వి ఆఫీస్ ఎంఆర్ఓ ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయాను. ఈ సర్వే నెంబర్ ఎంత నీది? 405, 406 2 సర్వే నెంబర్ యాడ్ అవుతాయి. ఆ 2 సర్వే నెంబర్లు నీ సొంత? నా సొంత పొలం. నేను కొనుక్కున్నది. నువ్వు కొన్నావు, భాగాలు ఇచ్చింది కూడా కాదు? భాగాలు కాదు. ఓసూరు మొరగాయన కాడ ఇటీవల 4 సంవత్సరాలు ఇటు కొనుక్కొని స్వాధీన అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు కొట్టుకుని కొంచెం డబ్బులు చాలక రిజిస్ట్రేషన్ కాడ ఆగి ఉన్నాను అంతే. రిజిస్ట్రేషన్ కార్డు ఆగి ఉందా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇది జరిగా? సార్ ఇది 4వ సంవత్సరం అన్నీ పెట్టింది. ముందు డబ్బులు కట్టి నీ పేరు మీద స్వాధీన విక్రయం చేసుకోవాలి కదా. చేసుకోవాలా? నా పరిస్థితి బాగాలేదు. అతనికి ఏదో 1B కాడ ఒకరంతా ఆగి ఉందని చెప్పి అన్నాడు. కానీ కైగల్లాయన అయితే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కైగల్లాయనకి ఎటువంటి అతను కైగల్లాయన వచ్చి కూడా చెప్పాడు సార్, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మంచి మీద కూర అనిపించుకో, అది నీ స్వాధీనం, నీ ఇష్టం. నేను నీకు అమ్మేశాను. నా ఇదిలోకి పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. ఈ లోపల నన్ను ఇబ్బంది పెట్టబాక అని చెప్పి కొంచెం డబ్బులు ఆపి మన పొలం స్వాధీనం చేసేసాడు. చేసి కూడా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం పైరేసాను. 2వ సంవత్సరం నుంచి గుంటలు తోసారు అందరూ, నేను తోసేసుకున్నాను. తోసిన గ్యాప్ మన గెను ఉంటది కదా కిందనే, గెను కానుకొని మా నాన్నగారు ఆయన వారసత్వం కింద ఆస్తి కొంచెం ఉంటే ఆయన ఒక 2.5 సెంటు 3 సెంట్లు ఇచ్చాడు. దానికి దీనికి మధ్యన మనుషులు పోయి ఒకరంతా ఇబ్బందిగా గలీజులు చేస్తున్నారని, పశువులు గిసులు బాతున్నాయని చెప్పి నేను ఇరుక్కంత పెట్టాను. ఇరుక్కంత పెట్టినప్పుడు నీ పొలంలోకి పశువులు గిసులు పోతున్నాయని ఎవరింటి వాళ్ళు కూడా వస్తున్నారని అన్ని విధాలుగా ఈ పిల్లోడు వరకు ఇబ్బంది లేకుండా, అంటే మా చిన్నాన్న కొడుకే కదా అనే ఉద్దేశంతో ఇబ్బంది లేకుండా ఇరుకంత పెట్టాను. ఆ పిల్లోడు పోయేటట్టుగా వచ్చేటట్టుగా. ఆ పిల్లోడు పెరికేసాడు. ఏమబ్బా ఎందుకు పెరికేసావు అని అడిగా. నువ్వేంది ఇరుకంత పెట్టేది అని అన్నాడు. అవునాయన, నాకు పశువులు వస్తున్నాయి, నువ్వే చూస్తున్నావు కదా, కట్ల మీదకి ఎవరు బట్టి వాళ్ళు వస్తున్నారు, బాత్రూమ్ పోతున్నారు, కడిగేస్తున్నారు, నాకు రోజులు ఇబ్బంది అవుతున్నాయి కదా, నువ్వు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావు, చూస్తానే ఉన్నావు కదా, ఎందుకు పెరిగేసావు అన్నా. ఈ గెను నీకు సంబంధం లేదు అన్నాడు. నువ్వు కంత పెట్టుకుని నీ పొలంలోనే పెట్టుకున్నావు? నా పొలంలోనే సార్, బయట కూడా కాదు? బయట కాదు. అయితే అతను తాగడానికి లేదు కదా, నీ పొలంలో కంచి పెట్టుకుంటావు, పొలం గోడ కట్టుకుంటావు, అతనికి సంబంధం లేదు కదా సార్. ఇది మీకు వివరంగా చెప్తాను, మీకు అర్థం. నేను ఏం చేయలేకే పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాను. ఎంఆర్ఓకి కంప్లైంట్ పెట్టింది ఎవరా? నేనే సార్. మరి నిన్ను పిల్లలు చేయమన్నాడా? ఫస్ట్ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ పెట్టాను, సర్వే చేయమని పెట్టాను. నేను సర్వే ఎందుకు నీకు? ఎస్ఐ గారు సర్వే చేసుకుని సర్వే రిపోర్ట్ తీసుకురా అన్నాడు. అది ఈ మ్యాటర్ మీరు కానీ క్లియర్ గింటే మీకు అర్థం అవుతుంది. చెప్పలే. పెరికేసాడు. పెరికేసిన తర్వాత ఎందుకు పెరికేవా అని అడిగాను. మేము ఎప్పటించే నడుస్తున్నాం ఈ దావగేమ్, ఇది నువ్వు ఈ రోజు కొన్నావని చెప్పి నీది అవ్వదు, మేము నడుస్తున్నాం కాబట్టి మాది అన్నాడు. అదేంది మరి అన్యాయం, నేను కొనుక్కున్న గినం కూడా ఏదో మంచి మీద పోవాలా రావాలి కానీ నాది అనే మాట అట్టెత్తుకుంటే ఇంకా నా గినాలని ఎవరికి ఉండవు అని నేను వాదన వేసుకున్నాను. మకామ్మకి కొంచెం మాట్లాడుకున్నాం ఇద్దరం వాదనగానే. మళ్ళీ 2వసారి కూడా నాటాను, పెరిగి ఇసిరి కొట్టేశాడు. ఇక నా అబ్బాయిని ఢీకునే అంత సత్తా నా కాడ లేదు. వాళ్ళు 4, 5 ఉండరు. ఇక నట్ట కాదని చెప్పి గంగపట్నం మన ఇదిలో తెలియజేద్దాం అని చెప్పి చూశాను. ఎంగటరెడ్డి వాళ్ళకి ఫేవర్గా ఉంటాడని చెప్పి ఇంకా మన మాట తీసుకోలేని తెలుగుదేశం ప్రస్తుతానికి పాములు ఉంది మా ఊర్లో. ఇంక తీసుకోలేని చెప్పి ఇంద్రపేట పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేశాను. సార్ పిలవనంపించాడు వాళ్ళని కూడా. వాళ్ళు నేను సాయంత్రం పూట పోయాము. ఇద్దరం ఎస్ఐ గారు పోయి నిలబడి అడిగాడు వివరంగా, ఏందయ్యా అతను స్థలంలో ఇరుకంత వేసుకుంటే ఎందుకు పెరికావు అని అడిగాడు. సార్ మేము ఇప్పటి నడుస్తున్నాం సార్ అన్నాడు. అవును, అతని స్థలంలో వేసుకున్నాడు, ఇప్పటి నడుస్తుంటే ఓ రా, నేను ఇబ్బంది పెట్టాడు కదా, ఇరుకంత పెట్టాడు కదా, దాటిపో అన్నాడు. సార్ నేను 40 కేజీలు బస్తా ఎత్తుకోపోతాను, ఆయన ఎంత ఎత్తు కట్టేశాడు మనిషి దాటేదానికి, పొలాలు పెట్టి ఎంత ఎత్తు కట్టం కదా, మేకలకి ఎక్కి దాకుండా ఎంత ఎత్తు పెట్టి కట్టాడు, నేను ఎక్కి అవతల కాలు పెట్టలేకున్నాను, అందువల్ల పెరికేసాను సార్. ఆమె వాళ్ళ అమ్మాయి వెంటనే, ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆపకముందే వాళ్ళ అమ్మాయి వెంటనే అందుకుంది. అది మా బావగారి స్థలము.
ఒక పక్క అయింది, ఒక పక్క మా బావగారు చేస్తాను అంతే. బావగారు ఎవరు అమ్మంటే వాళ్ళ నాయనే సార్ అంతే. ఇక నేనేం సైలెంట్గానే ఉండా, వీళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు. మా చిన్నాయన ఉండి, సార్ ఆ స్థలంలో నీళ్లు నిలబడతాయి అన్న. అయ్యా ఇవన్నీ ఎందుకు, పెరిగారా లేదా అన్నాడు. ఎస్ఐ పెరిగాను సార్ అన్నాడు. ఇంక దానికి ఒకరంత ర్యాష్ అయ్యాడు. పెరగడం తప్పు కదా, అతని స్థలంలో వేసుకున్నా దానికి ఇబ్బంది చేసుకున్నది, పెరగడం తప్పు కదా అన్నాడు. అనంగానే ఆయన ఏ టెన్షన్ లో ఉండాడో తెలియదు, వెనక ముందు ముందు వెనక చెప్తున్నారు. ఇదే మా బావగారు దాని గురించి చెప్పు, ఆ పిల్లోడు దాని గురించి చెప్తుంటే కసిరి బయటికి పోమన్నాడు. బయటకు వచ్చేసాం. రమేష్ రెడ్డి ఈయన ఇంకొక నవ్వుల పిల్లోడు, ఆ పిల్లోడి పేరు నాకు తెలియదు. వాళ్ళు సునీల్ కుమార్ వాళ్ళుండి ఆ పిల్లోడికి ఇబ్బంది అంటున్నారు కదా, ఆ రోజు ఇరుకంత పెట్టాడు కదా, మీకు ఇబ్బంది లేకుండా ఇరుకంత కాకుండా ఒకరంతా ఇచ్చేసి పెడతాడు, మీరు పాత రాండి, ఆ పిల్లోడికి ఇబ్బంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను పోవాలా రావాలా, నాకు విశాలంగా ఉండాలా, అతని స్థలమైనా నేను ఒప్పుకొని కరాకంటిగా వీళ్ళకే చెప్పారు. వీళ్ళలో ఈయన పేరేంటే శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. మన ఎస్ఐ గారికి ఈయన పిలిచారు. ఎస్ఐ గారికి వెళ్ళారు. అయ్యా వాళ్ళు బాగా ఇదిగా వచ్చిన్నారు, వాళ్ళని మన పరంగా సివిల్ ఇది ఏం చేయలేము, మీరు పై అధికారికి తెలియజేయండి అన్నాడు ఎస్ఐ గారు. ఆ మాట వచ్చి నాకు ఈయన చెప్పాడు. నేను పై అధికారి అన్నమైన కలెక్టర్ గారి కాడికి అని చెప్పి కలెక్టర్ గారికి నేరుగా వెళ్ళాను. పోయి అర్జీ రాసుకోపోయి కలెక్టర్ ఇదిలో ఇస్తే ఒక ఆయన కలెక్టర్ గారు కాదు పక్కన ఎవరో తీసుకున్నారు. టెట్ పాస్ ఏదో అన్నాడు, నాకు తెలియదు ఆ మాట అన్నాడు. అని ఇక్కడ కాదు మీ మండల పరిధిలో పోలీస్ స్టేషన్ తెలియజేయండి అన్నాడు. మండల పరిధిలో పోలీస్ స్టేషన్ కాడికి వచ్చాను. ఆల్రెడీ పోయాను సార్, ఇది జరిగింది, ఆయన ఇక్కడ ఇవ్వమన్నాడు అని చెప్పాను. అది ఇక్కడ కాదు ఎస్పీ ఆఫీస్కి పోండి అన్నాడు. ఎస్పీ ఆఫీస్కి ఆ రోజు నాకు కుదరలేదు, టైం అయిపోయింది. రెండో సోమవారం రోజు ఎస్పీ ఆఫీస్కి పోయాను. చూసి వాళ్ళు మళ్ళీ మన ఇంద్రకర్ పోలీస్ స్టేషన్కే రాశారు. ఆడికి వచ్చి 3 రోజులకో 4 రోజులకో వచ్చింది సార్ కరెక్ట్గా. వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు పిల్లలు పంపించారు. పోయాను. 3వ రోజు కానిస్టేబుల్ పంపించారు. కిషోర్ సార్ ఏదో పేరు కూడా నాకు అంత క్లారిటీ చెప్పి, కిషోర్ సార్ అనేది మాట గుర్తుంది. వచ్చాడు, చూశాడు. ఇది స్థలం ఎవరిది, ఈ స్థలం ఎవరిది, ఈ స్థలం ఏదని ముగ్గురు నన్నగాక మా గ్రామస్తులు 2-3 అడిగాడు. వాళ్ళ ఇంటికి పోయాడు సార్. అబ్బాయి లేడు, వాళ్ళ భార్య ఉండింది. భార్యతో ఏం మాట్లాడాడో నాకు తెలీదు. మళ్ళీ మన ఇంటికాడికి బండి పెట్టినాడు కాబట్టి మన ఇంటికాడికి వచ్చాడు. సాయంత్రం 8 గంటలకల్లా ఎస్ఐ గారి కాడికి రండి మాట్లాడాలా, ఆ పిల్లోడు కూడా చెప్పున్నాను, నువ్వు కూడా రా అని చెప్పాడు. నేను 7:30 కల్లా రెడీ అయిపోయి ఎస్ఐ గారి కాడికి బయలుదేరుతున్నాను. ఆ టైం కరెక్ట్గా 7:30 అప్పుడు వాళ్ళ అమ్మని ఎక్కించుకొని గంగపట్నం పోయాడు ఏడుకొండలైన అబ్బాయి. నేనేం చూశాను. నేను పోయి ఆ స్టేషన్ కాడ 8 అయిపోయింది, 8:30 అయిపోయింది. 8:40 అప్పుడు సార్ కాడికి పోయాను. నాకు ఫోన్ చేయండి అతనికి అని అడిగాడు. నా ఎదురు ఏడుకొండలైన అమ్మాయి అబ్బాయికి చేయమంటే, సార్ నేను స్లాబ్ వర్క్ జరుగుతుంది నెల్లూరులో, నేను ఎక్కలేనప్పుడు అని చెప్పి అన్నాడు. సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. నేను వచ్చేసాను. 3 రోజులు గడిచిపోయింది. 4వ రోజు మళ్ళీ పోయాను. సార్ నా సమస్య అట్టే ఉంది, తీరలేదని. నేను వస్తాను, చూస్తాను, ఇంకొక గంటలో వస్తాను అని అన్నాడు. వస్తానని చెప్పి వెంకటరామరెడ్డి గారికి ఫోన్ చేశాడు. సార్ రెడ్డి గారు పేరేమల్లాను సార్, వెంకటరామరెడ్డి అని పేరేమల్లాను. రెడ్డి గారు నేను వస్తున్నాను, మీరు కూడా రండి అని అన్నాడు. నేను ఆడకు పోయిన సంగతి వెంకటరామరెడ్డి తెలుసో తెలీదో నాకు తెలియదు. కరెక్ట్గా ఇంద్రపేట దాటి కొంచెం దూరం వచ్చేటప్పటికి వెంకటరామరెడ్డి నాకు ఫోన్ చేశాడు. నేను ఎత్తలేదు. మళ్ళీ కొంచెం దూరం వచ్చి మళ్ళీ చేశాడు. మళ్ళీ ఎత్తాను. ఎత్తి ఏం రెడ్డి ఏమన్నా అన్నాను. ఎస్ఐ గారు వస్తున్నారు, నేను కూడా వస్తున్నాను, దాన్ని టెంపర్ చేసేస్తాం, ఉండండి అని అన్నాడు. సరే సార్, సరేనన్నా ఉంటాను, మీరు వస్తున్నారంటే వస్తున్నాను అన్నాడు. ఆ రోజు రాలేదు. తెల్లారి సేమ్ అదే పరిస్థితి. 3వ రోజు ఎస్ఐ ఆడికి వెళ్ళనిపించాడు మమ్మల్ని. యదాన చెప్పాడు, ఏమయ్యా ఆ పిల్లోడు గేట్ పెడతాడు, మీ వరకు పోండి రండి, పోయేటప్పుడు గేట్ తీసుకొని వేసేసుకోండి, వచ్చేటప్పుడు మళ్ళీ గేట్ తీసుకొని వేసుకొని రండి అన్నాడు. నాకు వద్దరు సార్, నేను పెడితే ఒప్పుకోనని ఎస్ఐ గారు కరాఖండిగా చెప్పాడు. ఓలామో మాట్లాడింది. సార్ ఇంతకు ముందు ఎప్పుడో అయ్యంలో కాలువ ఉండింది ఆడ, ఆ కాలువ ఈయన కై మొదటి కాడికి ఉండింది, మా బావగారు ఇచ్చే కై కాడికి, అవతల కైకి మాకు హక్కు లేదా, ఊరెమ్మడి కై మాది అని అన్నాడు. సార్ నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి కాలువ లేదు, అంత ముందు ఉందేమో నాకు తెలీదు, నేను కొనుక్కునేటప్పుడు కాలువ లేదు, నాకు అమ్మినాయని నాకు కాలువ ఇచ్చి అమ్మలేదు. ఆ రోజు వీళ్ళు ఉండేరు, వాళ్ళు ఉండేరు, వాళ్ళు ఉండేరు, అప్పుడు పిల్లకాయలు మేము, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ కాలువ పెట్టించుకొని నాకు అమ్మేటప్పుడు తీసుకోవచ్చు కదా, ఈ రోజు కాలువ అమ్మినారు, అది నా సంగతి నాకు తెలియదు సార్ అనగానే ఎస్ఐ గారు, అమ్మా కాలువ గిలువ అన్నావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పుకో, కాలువ ఉంటే వాళ్ళు పెట్టిస్తారులే, దాని గురించి ఎందుకు ఎత్తున్నామని ఆయన అన్నాడు. ఆ మాట అనికి తరగతే అని పూర్తిగా స్థాయిలో కూడా ఆపల. సార్ మాకు హక్కు ఉంది సార్ ఆ దాని పోయేదానికని ఏడుకొండాను అన్నాడు. హక్కుంటే ఏమన్నారండి ఇక్కడ కాగితాలు అంటే అన్నాడు. ఏమన్నారని ఇక్కడ కాగితాలు అన్నాడు.
నా కాడ ఏం లేవు సార్ అన్నాడు. ఏం లేనప్పుడు అసలు ఎట్లా మాట్లాడతారు అని ఒకరంతా ర్యాష్ అయ్యాడు. ర్యాష్ అవ్వగానే సార్ నేను ఎంఆర్ఓ అర్జీ పెట్టుకుంటాను అన్నాడు. ఏమని పెడతామంటే పెడతాను సార్ అన్నాడు. వచ్చేసి గేట్ కరెక్ట్గా దారబందర గాడికి వచ్చాడు. వచ్చేటప్పటికి నాకుండి నువ్వు కూడా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకో, సర్వే రిపోర్ట్ తీసుకో నా కాడికి రా. రే ఓడు కానీ సర్వే రిపోర్ట్ కానీ తెచ్చాడు అనుకో, నువ్వు అప్పుడు దాకా నీకు మంచితనం మీద పోదామని చెప్పా, పంపిస్తానని చెప్పా. ఇక నువ్వు పోయేదానికి కూడా లేదు. ఇంకో పానీని కూడా అతను కంచేపిచ్చేస్తాను అని చెప్పి గట్టిగా మాట్లాడాడు ఎస్ఐ గారు. జరిగింది అది. తర్వాత ఇతను అర్జీ పెడతానన్నాడు కదా అని చెప్పి నేను ఒక వారం రోజులు చూశాను. ఎట్లా ఎవరు పెట్టినా వచ్చేది ఆడికే, సమస్య చూస్తారు చెప్తారు ఎవరికైనా అని చెప్పి నేను వారం రోజులు చూశాను. ఎవరు రాలేదు. ఈయన కుదరదు అని చెప్పి నేనే ఎంఆర్ఓ గారి కాడికి సార్ నాకు సర్వే కావాలని చెప్పి పై నుంచి ఇచ్చిన కాగితం ఈ ఎంఆర్ఓ అర్జీ కలెక్ట్ చేసుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఆమె తీసుకోపోయి అప్పటికప్పుడే సంతకం పెట్టి మీ మండల అదే సచివాలయంలో ఇవ్వ అన్నాడు. సచివాలయంలో పోయి ఇచ్చి ఈఆర్ఓ తీసుకున్నాడు. ఈఆర్ఓ తీసుకుని గుణ సార్ అనే నెంబర్ ఇచ్చాడు. ఆ రోజు చేశాను ఎత్తల. రెండో రోజు మంగళవారం రోజు 9:30 చేశా, ఎత్తాడు. శుక్రవారం రోజు వస్తానయా అని చెప్పి అంట. అవునయా బాట సమస్య అన్నాడు. టీవీ కంటే బాట సమస్య అన్నాడు. సార్ బాట కాదు సార్, అది నాకు గెనుము, మీకు బాట అని ఎవరు చెప్పారు అని అంటానే ఉన్నాను. బాటలు అడ్డు సెట్ అయింది అన్నాడు. ఇది గడిపెట్టినారు అని చెప్పి నా అంతా గొమ్ముగా అయిపోయారు. ఆ నుంచి శుక్రవారం వస్తున్నారు కదా, శుక్రవారం నుంచి సార్ ఫోన్ చేస్తాను. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఫోన్ చేశాను. సోమవారం దాకా చేశాను, ఎత్తలేదు. సోమవారం రోజు మళ్ళీ వచ్చా మండల ఆఫీస్కి. బయట ఒక మేడం కూర్చోంటారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.